హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వాత్ర కిచెన్. ఇవాళ మన రెసిపీ హై ప్రోటీన్ ర్యాప్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చిన్నపిల్లలు, డైట్ చేసేవాళ్ళు ఎవరైనా సరే ఎనీ టైం తినచ్చు. పోషకాలు నిండుగా ఉండి ప్రోటీన్ సమృద్ధిగా లభించే ప్రోటీన్ ర్యాప్ని ఎవ్రీడే ఒకటి తీసుకోండి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, ఆఫ్టర్నూన్ లంచ్, డిన్నర్కి, ఈవినింగ్ టైం స్నాక్ లాగా ఎనీ టైం ఎప్పుడైనా తినచ్చు. సో ఆరోగ్యానికి ఆరోగ్యం, హెల్దీ కూడా. ఈ ప్రోటీన్ ర్యాప్ని డైట్ చేసే వాళ్ళు తీసుకోవడం వల్ల కూడా వెయిట్ లాస్ అనేది తొందరగా అవుతారు. సో ప్రోటీన్ ర్యాప్ని చేసుకోవడానికి 3 eggsని ఉడికించినవి, అలాగే 1 కప్పు ఉడికించిన స్ప్రౌట్స్ని తీసుకున్నాను. సో గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులోకి 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 ఆనియన్స్ని సన్నగా చాప్ చేసినవి, ఒక చిన్న కప్పు క్యాప్సికమ్ని సన్నగా కట్ చేసినవి, ఒక చిన్న కప్పు క్యారెట్ని సన్నగా కట్ చేసినవి వేసుకొని 10 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇవి పచ్చివాసన పోయి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 1/4 టేబుల్ స్పూను జీరా పౌడర్, 1/4 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/4 టేబుల్ స్పూను చాట్ మసాలా, రుచికి తగినంత సాల్ట్, 1/4 టేబుల్ స్పూన్ పసుపు, 1/4 టేబుల్ స్పూన్ కారము, 1/4 టేబుల్ స్పూను మిరియాల పొడి వేసుకోవాలి. ఇందులోకే ఉడికించిన స్ప్రౌట్స్ని 1 కప్పు వరకు, అలాగే చిన్న కప్పు కొత్తిమీరని సన్నగా కట్ చేసింది వేసుకొని 2 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోండి. గ్యాస్ని లో టు హై ఫ్లేమ్ పెట్టుకుంటూ. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. గ్యాస్ మీద మరొక ప్యాన్ పెట్టి అందులోకి చిన్న బటర్ ముక్కను వేసి ముందుగా ప్రిపేర్ చేసుకున్న రోటీని వేసి ఫ్రై చేసుకోవాలి. సో ఈ రోటీస్ మీరు చేసుకోలేకపోతే రెడీమేడ్గా కూడా దొరుకుతాయి, అవైనా యూస్ చేసుకోవచ్చు. ఇలా నేను 2 రోటీస్ని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. సో ఇలా నేను చూపించేలాగా కటింగ్ చేసుకోండి. సో ర్యాప్కి మధ్యలో కటింగ్ అనేది పెట్టుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో కటింగ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ మయోనీస్ని అప్లై చేసుకోండి. స్ప్రౌట్స్ని కూడా 1 టేబుల్ స్పూన్ వరకు పెట్టి అప్లై చేసేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూను తందూరి మైనస్ని కూడా అప్లై చేసేసుకోవాలి. ఉడికించి చల్లార్చిన ఎగ్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపించేలాగా ర్యాప్ని ఫోల్డ్ చేసేసుకోండి. సో అంతేనండి, టేస్టీ యమ్మీ సూపర్ డెలీషియస్ హై ప్రోటీన్ ర్యాప్ రెడీ అయిపోయింది. నిజంగా చాలా బాగుంటుంది. పిల్లలు, పెద్దోళ్ళు అని తేడా లేకుండా ఎవరైనా సరే లాగించేస్తారు. సూపర్ డెలీషియస్గా, చాలా హెల్తీగా ఉంటుంది. సో ప్రోటీన్ ర్యాప్ని టమాటా సాస్తో, కెచప్తో ఇచ్చి చూడండి, ఇంకా రుచితో అదిరిపోతుంది. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.